నిరంతరం మన జీవితంలో మనం తెలిసి గాని తెలియక గాని ఎన్నో రకాల పొరపాట్లు చేస్తాం. మానవుని యొక్క ప్రథమ నైజం పొరపాటు. ఒకసారి చేస్తే పొరపాటు, రెండోసారి చేస్తే గ్రహపాటు, మూడోసారి చేస్తే అలవాటు. అలాంటి అలవాటులను సైతం కూడా తునకలు చేసి గెట్ అవుట్ ఫ్రమ్ మై బాడీ అనిపించే ఒక తత్వం అనేది యోగాకుంది. యోగా అంటే మానసిక, శారీరక, ఆధ్యాత్మిక, ఆత్మికమైనటువంటి ఒక మంచి అనుకరణ అని చెప్పవచ్చు. మనిషి అనేవాడు దైవత్వం కోసం ఎన్ని గుళ్ళకి వెళ్ళినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వెళ్తాం, ఎత్తుక్కుంటూ మనం దేవుడి దగ్గరికి వెళ్తాం. కానీ దేవుడు మన దగ్గరికి రావడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. నీ మీద కన్నా పక్కవాడి పైన మమకారాన్ని చూపించు. మానవత్వం, దానగుణం, రాజనీతి, శాంతం, ఓర్పు. ఎక్కడ మనం ఓర్పుగా ఉండాలి అక్కడ ఓర్పుగా ఉండాలి. ఎక్కడ అవమానం జరుగుతుందో అక్కడ మనం చాలా పర్ఫెక్ట్ గా మన ఆత్మవిశ్వాసాన్ని, మనోధర్మాన్ని మనం కాపాడుకోవడం కోసం పర్ఫెక్ట్ గా మాట్లాడే విధానాన్ని అలవాటు చేసుకోవడంతో పాటుగా నైతిక విలువల్ని కోల్పోకుండా ఉండే ఒక ప్రయత్నం అనేది ఈ ప్రాణాయామాలు మనకి రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయటం వల్ల పర్ఫెక్ట్ గా రావడానికి అవకాశం ఉంటుంది. జయ గురుదేవ్.